ఆహార భద్రతపై అవగాహన అవసరం అని నల్గొండ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ అన్నారు. ఇందుకోసం అన్న స్వరాజ్ పత్రిక ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఆహార భద్రతపై అవగాహన పెంపుతో పాటు భారత ఆహార సంస్థ సేవలను సామాన్య ప్రజల దాకా తీసుకువెళ్లే దిశగా అన్న స్వరాజ్ పత్రికను జిల్లా అధికారులకు అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం భారత ఆహార సంస్థ నల్గొండ డివిజన్ కార్యాలయం తరపున ఏజీఎం రాఘవేంద్ర సింగ్ ఈ పత్రికను కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ గారికి అందజేశారు. ఈ సందర్భంగా ఏజీఎం రాఘవేంద్ర సింగ్ మాట్లాడుతూ అన్న స్వరాజ్ పత్రిక ద్వారా ఎఫ్సీఐ గత 6 దశాబ్దాలలో దేశ ప్రజలకు అందించిన సేవలు, ముఖ్యంగా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సంస్థ ఉద్యోగులు చేసిన విశేష సేవలు ప్రజల దృష్టికి తీసుకువెళ్లడం కోసం ముద్రించడం జరుగుతుందని చెప్పారు. ఈ పత్రిక ప్రజలలో ఆహార భద్రతపై అవగాహనను పెంచడంతో పాటు పోషకాహారంపై దృష్టి సారించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పత్రిక ద్వారా ప్రభుత్వ ఆహార పంపిణీ విధానాలు, పౌష్టిక ధాన్యాల ప్రాధాన్యత వంటి అంశాలపై ప్రజలలో చైతన్యం పెంచవచ్చని అభిప్రాయపడ్డారు. జిల్లాలోని అన్ని చౌక ధరల దుకాణాల డీలర్లు, పౌర సరఫరాల శాఖ సిబ్బంది, సంబంధిత అధికారులకు ఈ పత్రికను పంపిణీ చేసి విస్తృతంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ హరీష్, భారత ఆహార సంస్థ మేనేజర్ ఆదిమల్ల శంకర్, సంస్థ ప్రజా సంబంధాల విభాగం ఇన్ఛార్జి సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.